అంటే మీకు ఎప్పటి నుండి చందు గారు తెలుసు? అసలు ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు? ఇంక మాట్లాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. నేను ఇక్కడ పుట్టి పెరిగిన. ఇంకా వాళ్ళు అంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిండ్రు. తెలుసు, చాలా మంచి అబ్బాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా వచ్చారా? వస్తుంటాడు, వారానికి 10 రోజులకు ఒకసారి కనబడుతూనే ఉంటాడు బైక్ మీద పిల్లల్ని వేసుకొని. సో ఇలా జరిగినప్పుడు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. యాక్సిడెంట్ అయిందంటే అసలు చెందుకు ఏమైందని ఫస్ట్ ఆయననే అడిగినాం అందరం. అడిగితే ఆయన బాగానే ఉన్నాడు కానీ ఏమైనా ఇదైందని చెప్పి. ఈ సీరియల్ మీరు చూస్తుంటారమ్మా? చూస్తుంటారు. 39 రాధమ్మ కూతురు క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సీరియల్ తర్వాత అతనికి ఈ మధ్యన సినిమా క్యారెక్టర్లు కూడా మంచిగా వచ్చాయి. సో మంచి హిట్కి వెళ్తారని అనుకున్న టైంలో ఇలా జరిగింది. బాధనే కదా, మంచి కెరీర్ని ఆయన చేతిలో ఆయనే మిస్ చేసుకున్నారు కదా సార్. యాక్చువల్లీ యాక్సిడెంట్ అయినప్పుడు పోవాల్సిన వాళ్ళు పోలేదు. దేవుడు అనేవాడు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. ఆయన చేతిలో ఆయన చేసుకున్నాం. ఆమె ఎవరో గురించి ఎందుకు ఇలా చేయడం? పాప ఉన్నది, బాబు ఉన్నాడు, మంచి వైఫ్ ఉంది. ఇంత సపోర్టివ్ వైఫ్ పేరెంట్స్ ఎవరు ఉంటారు? ఇప్పుడు కూడా మొన్న కౌన్సిలింగ్ ఇచ్చారంట పేరెంట్స్ అందరూ, బంధువులు అందరు ఇచ్చినప్పుడు ఆయన కొంచెం రియలైజ్ అయ్యి సర్లే ఎప్పటికైనా నా వాళ్ళు నాకేనా ఆలోచించి రావాల్సింది కదా. రాలేదు. చిన్న పిల్లలు కూడా, చిన్న పిల్లల కోసం ఆలోచించాలి. వైఫ్ కోసం పేరెంట్స్ కోసం వదిలేయండి, పిల్లల గురించి ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఆ డిప్రెషన్ వల్లే చనిపోయారని అనుకోవచ్చు. అంతే కదా సార్, ఇంకా డిప్రెషనే అనుకోవాలి. ఇంకా అమ్మాయి కోసం చనిపోయారని మనం చెప్పలేం సార్. వాళ్ళ ఎలా ఉందో రిలేషన్షిప్ మనకు తెలియదు కదా. అంటే ఇది 1-2 years నుండి జరుగుతుందంట. ఇక్కడ ఎవరికి తెలియదా? అని తెలుసు మాకు, కానీ మాకు ఎక్కువ ఎవరు పట్టించుకోము. వాళ్ళు అంటే వాళ్ళు అన్నట్టే ఉంటారు. ఎలా అయినా ఇంకా యాక్టర్స్ అంటే ఒక ఏదైనా ఉన్నప్పుడే చూస్తాము కానీ ఊరికే మనం పట్టించుకోము సార్. జనరల్గా ఎవరి ఇంట్లో వాళ్ళే చూసుకుంటాం, బయట వాళ్ళ లైఫ్లో తొంగి చూడం కదా. అంతే, ఆ రోజులు కూడా పోయాయి అంతే. ఇప్పుడు దట్ అందులో హైదరాబాద్లో అలాంటిది ఉండదు కూడా. ఫాస్ట్ కల్చర్, ఎవరెవరిని పట్టించుకునేది లేదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలాంటివి అయినప్పుడు అప్పుడు పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అందరికి తెలుస్తుంది. అంతే, మనకి కూడా తెలియదు. తెలీదు.